అది బాగా వెళ్ళింది కాపుల్లో కూడా. కమ్మలోనేమో ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నాడు, కాపులోనేమో పవన్ కళ్యాణ్ని తొక్కేస్తున్నాడని. ఈ రెండు వర్గాలు కలవడం మూలంగా కూటమిగా కసి ఇటు 14 అటు 6 20 ఎక్కడ అయిపోయిందిగా. దానికి తోడు క్రిందటిసారి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏదైతే క్రిందటిసారి చంద్రబాబు గారి మీద కోపంతో జనసేన అభిమానులు వెళ్ళి జగన్ కేసారు, బీజేపీ అభిమానులు జగన్ కేసారు. అటొక 3 ఇటొక 2 వేసుకున్న 5% అటుకు వెళ్ళినాయి. అది తగ్గితే జగన్ కి 45% పడిపోద్ది. ఈ 5 అటుపక్కకి యాడ్ అవుతుంది. 40 + 5 45 అయింది. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత వచ్చినా సరే లెక్కడికే వస్తుంది కదా అనుకున్నాం మనం. ఆ ఫార్ములా నేను ఇంత ముందు కూడా చెప్పాను. అదే ఫార్ములా ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా. 5% ఆయా ఆ ఓట్లు అనుకూల ఓట్లు వెనక్కి వెళ్ళిపోయాయి. పవన్ ఓట్లు, బీజేపీ ఓట్లు అవి వాళ్ళకే పడిపోయినాయి కూటమికి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 5% వెళ్ళింది కాబట్టి అది 10 అయింది. రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు ఇంకొక 5 అయింది. రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు ఇంకొక 5 అయింది. అందుకని 15% తేడా వచ్చింది. అవును, పవన్ కి పెరిగిన విపరీతమైన ఆదరణ 100% స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. అంత పెరిగిన ఆదరణ పవన్ ని చూసా కూటమి కట్టడం వల్ల ఒకవేళ నిజంగా కూటమిలో చేరకుండా పవన్ సింగిల్ గా ఉండుంటే అది సాధ్యమయ్యేదా? సింగిల్ గా ఉండుంటే ఇట్లా సాధ్యమై ఉండేది కాదు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ 50-60 దగ్గర ఆగుండేది. పవన్ కళ్యాణ్ ఒక 20-30 దగ్గర ఆగుండేవాడు. అప్పుడు 70-80 దగ్గర ఇద్దరికి ఉండేది. అంటే అప్పుడు ఈయన ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండేవారేమో. అంతే, అంటే జగన్ అధికారంలోకి వచ్చేస్తే ఓకే. ఉట్టి ఇండివిజువల్ అయితే కుదిరేది కాదు. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉట్టి ఇండివిజువల్ కుదరదు బేసిక్ గా. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు, ఓట్ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఏంటంటే